నమస్తే. టుడే తెలంగాణ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ తిరుపతి వాసాల. ఈరోజు మనం తాండ్ర నరసన్నతో ఉన్నాం. రిటైర్డ్ 38,500 కోట్లతోటి తయారు కావాల్సిన కాళేశ్వరం 38,500 పూర్తి కాలువలతోటి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. గ్రావిటీ ద్వారా అది ఒకప్పటి ఏ కరెంట్లేదు. 1200 కరెంటు బిల్లు నెలకు కట్టవలసి వస్తుంది. అది ఏం పని చేస్తలేదు వరకు. వాస్తవం. ఏ ఇంజనీర్ను నడవనియలే, ఎవరిని అంతా నేనే అన్నాడు. అప్పుడు నా నరాలు ఇప్పుడు ఏమంటాడు, నాకేం పాటు వేయాలంటాడు. అలా నిరికిచ్చిండు, ఈయన పక్కా జరిగండి. ఇది ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళు ఈ అబద్ధాలు ఆడడానికి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమో తెలివి ఉన్నాడు ఒక్కడో ఇద్దరు ఉంటారు, ఈ తెలియని వాళ్ళ సంఖ్య జై అనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు అంతే అనుకుంటాను. కానీ జైకి అందరు గమనిస్తారు ఇప్పుడు ఈ మోసాలను. ఆసరా పింఛన్ తీసుకునే ముసలమ్మలు కూడా గమనిస్తున్నారు. అందరు గమనించి ఇప్పుడు మొత్తానికి ఇంత వచ్చినప్పుడైనా వీళ్ళు కనీసం ప్రజల్లో ఉండాలనుకుంటే, ప్రజలు ఏ పొరపాట్లు జరిగినాయో దానికి నేను క్షమాపణ అడుగుతున్న ప్రజల ముందు. ఇక్కడి నుంచి నేను మంచి పరిపాలన అందిస్తా, నన్ను ఈసారి నమ్ముండ్రి అనే మాట మాట్లాడితే బాగుండేది. అట్లా అదే ఇది ఇట్లా అంటలేడు ఆయన. ఏనట్లేడు, మాకు ఓట్లేయక ప్రజలు ఏడుతారు అంటున్నారు. మాకు ఓట్లేయక ప్రజలు ఏడుతారు. రీసెంట్గా ఒక ఆయన ద్వారా విన్నా నేను, ఒక రైతుకు డబ్బులు ఇచ్చి పొలాన్ని ఎండబెట్టి దానికి నీళ్లు కట్టకుండా చేసి నేరుగా ఆడికే పోయి, పక్క పొలం కాడికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే అవి పచ్చగా ఉన్నాయి, నేరుగా ఆడికే పోయి ఇంకా పొలం ఎండిపోయిందని చెప్పి ఫోటోషూట్ చేయించుకొని ప్రచారం. ఇంత దోపిడికి, ఇంత అబద్ధాలకు, ఇంత కథలు ఇంకా కూడా నువ్వు డెవలప్ చేస్తున్నావు అంటే నిన్ను ఎట్లా నమ్ముకుంటారు నేను ప్రజలు? అసలు బీజేపీ రావాల్సింది మొన్నటి అసెంబ్లీలో. బీజేపీ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది, దోపిడీ అని అమిత్ షా అంటాడు, మోడీ అంటాడు, అందరూ అంటే వీళ్ళు అగ్రనాయకులు చర్య తీసుకోవాల్సిన వీళ్ళే ఆ మాటలు మాట్లాడుకుంటూ కవిత జైలు అంటే. ఇంకొకటి ఇక్కడ సరిగ్గా ఎన్నికల సమయానికే కవిత మీద యాక్షన్ తీసుకోవడం, నేను ఆడికి వస్తున్నా. అయితే ఈ బీజేపీ వాళ్ళకు ఎప్పుడు మెలకు వచ్చింది, కవిత అనేది ఇప్పుడు కవితను ఫస్ట్ అరెస్ట్ చేయాలి, దోపిడీ వీళ్ళు అరికట్టాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అనే తెలంగాణ ప్రజానీకము మండుతున్న సమయంలో వీళ్ళు జైల్లో వేసి ఉంటే, బండి సంజయ్ని మార్చకుండా ఉంటే అప్పుడు ఎంత మంచిగా బీజేపీ గ్రాఫ్ వచ్చేది. 4 సీట్ల నుంచి 48 సీట్లకు అప్పుడు గ్రాఫ్ వచ్చేది. మొత్తం ఎంపీలు 4 అయిపోయాయి. ఎంతో ఏది జిహెచ్ఎంసీ దాంట్లో 48 సీట్లకు పోయింది ఒకటేసారి. ఇంత మంచి గ్రాఫ్ ఇక అంచెలు వెతుక్కుంటున్న సమయంలో అందరు తెలంగాణ ప్రజానీకము తెలంగాణను నాశనం చేసింది కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులు సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేసి పారేసారు. వీళ్ళని శిక్ష పడాలని ఎదురు చూస్తున్న సమయంలో శిక్ష కాదు కదా, వాళ్ళ జోలి పోలే, మొత్తం డౌన్కి వచ్చింది. అసలు అప్పుడు బీజేపీ వచ్చేది, కాంగ్రెస్కు స్కోప్ యాక్షన్ తీసుకుంటే మొదట్లో. ఇంకొకటి కూడా ఒకటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ కవితను తీసుకుపోయి ఒక 100 కోట్ల లావాదేవీలు జరిగిన కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు, కానీ 1,00,000 కోట్లు దోపిడీ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేరు అనేది కూడా ఒకటి ప్రజల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే మోడీ కూడా ఈ ఎలక్షన్స్ ముందు మేము నష్టపోయినాం, మీ మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మేము నష్టపోయినాం, కాబట్టి మేము యాక్షన్ తీసుకోవాల్సిందే అనే ఒక నిర్ణయానికి రావడం. ఇప్పుడు జనం మొత్తము బీజేపీ వైపు మొత్తం ఒరగడం. అయితే వీళ్ళందరి మీద యాక్షన్ అంటే ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళకి పట్టిన కదే వాళ్ళకి పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసేది ఏంది, నాగేంద్రని ఎట్లా పెట్టుకుంటాడు, వాడు ఎంత దోపిడిదారు. బొంతు రామ్మోహన్ 200 అప్లికేషన్స్ వచ్చినాయి ఈయన అధికారంలోకి వచ్చిన వాళ్ళే. బొంతు రామ్మోహన్ అతని మీద ఎట్లా పెట్టుకుంటావు? నీకు తెలంగాణలో మంచోడు కననే పడతలేడా? అక్కడ దోపిడి దొంగ గజ దొంగ అయినోడు నీ ఇంటికి వచ్చి సంసారం ఎట్లయితాడు? నీ ఇంటికి రాగానే మారిపోతాడా? వాషింగ్ పౌడర్ మీద పేరు పెడతాడు అవుతాడా? ఈ దొంగలను కూడా కొంతమంది తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు మా సామాజిక వారికి వెనక దంతాడు.
ఆయన పరిపాలన కూడా ఏదో మంచిగానే చేస్తాడు అనుకున్న సమయానికి ఇవన్నీ ప్రజలు మళ్ళీ గమనిస్తారు. ఓరి అమ్మ కేసీఆర్ అంటే మరో కేసీఆర్ అయిపోతాంటారు బాయ్. ఇప్పుడు సరే రైతు బంధు అది ఇది అన్ని తగ్గిస్తాం 5 ఎకరాల కంటే అందరూ సంతోషపడతారు. 5 ఎకరాలోడు నిజంగా పేదోడు, నిజంగా దున్నేటోడు, ఆయనకి దక్కాలి. ఈయన ఏం చేస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు నువ్వు కూడా గదే 100 ఎకరాల వాళ్ళకి ఎత్తే నేను అతి తొందరలో ఏం చేయాలో అది చేస్తుంది ప్రజానికం.